నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి స్తంభాలు ఇచ్చి రోడ్లు కమ్యూనిటాలు ఇచ్చి అంత చేద్దామంటే అసలు ఇక చెరువు లేదు, నాల లేదు, కుంట లేదు, ఏం లేదు. ఎట్లా చెరువు కూడా దగ్గర లేదు సార్. ఎట్లా నిలబట్టడానికి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది కదా. పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది, లేబాట్ ఇచ్చింది, 75 గజాలు కొలిచింది, కట్టుకోవట్లేదని చెప్పిర్రు. ఈఆర్ వాళ్ళని 3 సార్లు ఎన్క్వైరీ చేపించారు. ఇవి బోకర్స్ కాబట్టి వెళ్ళింది, మీరు కట్టుకోండి, మీకు ధైర్యంగా మేము ఉంటామని మీ ప్రభుత్వం చెప్పారు కాబట్టి కట్టుకున్నాము. నల్లా బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, ఇంటి పనులు కడుతున్నాము. అన్ని గట్లకి కూడా మా నుంచి ఏం నష్టం జరిగిందో ఖండించాలి సార్. ఇది మేము ఉన్నాం ఖండించే. మా గవర్నమెంట్ ఉంటే అట్లా కాకుండా 4000 పెన్షన్, 4000 ఇంకా పాలమూరు పులిబిడ్డ ముఖ్యమంత్రి అన్నాడు, గుడ్డిగుంటల ఇల్లు కూల కొడిపించాడు. పాలమూరు పులిబిడ్డ ముఖ్యమంత్రి మన పాలమూరు బాగుపడతా అని చెప్పాడు సార్. బాగుపడతా అని చెప్పి 8 నెలలు 9 నెలలు వర్తమానే తల్లి అన్నట్లు గుడ్డోల మీద పడ్డాడు సార్. వచ్చి గుడ్డోల మీద పడ్డాడు. అది మా పరిస్థితి. అదే ఇస్తామో ఇస్తే రక్షించే ధరకి ఇట్లా ఉందాం. మీ ప్లేస్లలో మీరు చిన్న తడకలు గిక్కలు వేసుకొని అక్కడనే ఉందరు. కట్టించేంత వరకు ఉండని ఇక్కడ. మీకు కావాల్సిన భోజనం గీజనం నేను ఏర్పాటు చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు, ప్రభుత్వం వికలాంగుల కూల్చే ఉన్నారు సార్. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 8 నెలలు పూర్తి కాలేదు. ఆరోగ్య గ్యారెంటీ అని చెప్పింది, అది చెప్పింది. ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ మన మహబూబ్నగర్ జిల్లాలో ఇలా పని చేస్తా సార్. రేవంత్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్. రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకు రావాలి? ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబరి కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టేయాలని కోరుతున్నాను. బ్లైండ్ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రావద్దు. మేము మీ 500 పెన్షన్ సరిపోదు అని 4000 చేసినాం. ఎందుకు 4000? మీ బతుకు మీద 4000 చేస్తే మాట్లాడాలమ్మా. గవర్నమెంట్కి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తున్నాయి, వండుకుంటున్నాం, తింటున్నాం, పింఛన్ తింటున్నాము, ఉంటున్నాం సార్. ఎక్కడ పోయి చేసినా. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు సార్. నాకు మా ఆయన, నీ బిడ్డ ఇట్లుంది, నీవు ఇట్లుండవు, నా 2 పిల్లలకు కూడా సంబంధం రాదు, మీరు వెళ్ళిపోండి, మీకు రూమ్ వచ్చింది కదా అంటే ఇక్కడ వచ్చి ఉన్నాం సార్. ఇద్దరం సార్. ఇద్దరం బ్లాండ్ సార్. మా ఆయన 2 పిల్లలు మంచిగా ఉండరు, వాళ్ళకన్నా సంబంధం మంచిగా రావాలన్న అన్నారు సార్. వాళ్ళిద్దరు మంచాలని నా కొడుకుని అక్కడ పెట్టుకొని ఉండరు సార్. మందవాదు మాది. వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని ఇలా కొట్టింది సార్. మేము ఇక్కడనే రూమ్ కట్టుకొని ఇక్కడనే ఉన్నాం సార్. పింఛన్ పైసలు పెట్టుకొని కూలినాలు చేసుకొని ఇక్కడనే ఉండి కట్టుకొని ఉన్నాం సార్. అన్ని దాంట్లో పోయినా సార్. ఏం లేవు. 2 రోజులు ఏం తిండి లేదు, ఏం లేవు. ఉదయం తిన్నాము, ఉన్నాం ఇక్కడనే. సారే పంపించినాడు సార్. మేము ఏడకి రాకుండా ఏడవై ఉండాలి సార్. ఇప్పుడు పరిస్థితి ఇక్కడనే మీ భూములనే మీరు ఉండాలి. మా ఆయన దొబ్బిండు, ఇప్పుడు 7 ఉండాలి సార్. మేము మా ఆయన దొబ్బిండు, 2 బ్లాండ్ వాళ్ళు అన్ని సంవత్సరం ఇక్కడ ఉండం సార్. మేము బ్లాండ్ అన్ని మా ఉన్న 2 పిల్లలకు కూడా సంబంధం మంచిగా రాలి, వీళ్ళని చూసి వస్తలేరు అన్నారు సార్. బిడ్డ గుడ్డామని ఈమె గుడ్డామని ఒకటి కళ్ళు కనబడతలే అని అతని భార్యనేమో నీ కళ్ళు కనబడుతున్నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తమ్ముడు కొడితే కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నువ్వు తమ్ముని దగ్గరకు రాదు, నీకు ఈ డిపార్ట్మెంట్ ఎక్కడైనా బయటకు పోయి బతుకోకో అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్, ఎన్నో సందర్భాలు కంప్లైంట్ ఇచ్చాం సార్. కళ్ళు లేకపోయినా చదువుకున్న లాభం లేకపోయింది. చిన్న జీరో సార్. మీ మందిరాల్లో చదువుతుంది సార్. నా బిడ్డ ఆనే ఉంది హాస్టల్లో. పింఛన్ కానీ రాఖీ గట్టని కానీ వచ్చినాం, ఇక్కడనే ఉన్నాం. వీళ్ళందరికీ ఈయన పెద్ద మనిషి పాపం. ఇద్దరు వీళ్ళు చిక్కలు పడుకుంటా వీళ్ళందరినీ బాగు చేసుకుంటా దగ్గర తీసుకొని ఇవన్నీ ఇల్లు కథ నా దగ్గర కొట్లాడి అడిగి కమ్యూనిటీ శాంక్షన్ చేయించుకున్నాం, రోడ్డు శాంక్షన్ చేసినాం. ఇంకా ఏకముందే ఎలక్షన్ వచ్చి అది పోయింది ఇది పోయింది. నీళ్ళు లేవంటే నీళ్ళు తెచ్చినాం. మిషన్ బయట అయితే నీళ్ళు మొత్తం అందరికి ఇంటింటికి నల్ల
బాయ్స్ కాలేజ్ డిగ్రీ ఎంబీఎస్ కాలేజ్ సర్టిఫికేట్లు కూడా అక్కడనే ఉన్నాయి. ఏం పని 5-9 గంటల వరకు ఇన్ని ఉన్నా. మా రిలేషన్స్ హెల్త్ బాగాలేనప్పుడు వచ్చి తీసుకెళ్లారు నన్ను. బ్లైండ్ ఉండే చదువుకున్నాను సార్. డిగ్రీ ఏమో ఎంబీఎస్ కాలేజ్. నేను చెప్తుంటే వేరే రాశారు సార్. 75% స్క్రైబింగ్ తీసుకుంటా. ఆ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు ఏం లేవు. సర్టిఫికేట్ ఇప్పిస్తాము, వస్తాయి సర్టిఫికేట్ వస్తాయి. ఇప్పుడు నువ్వు బ్లైండ్ కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే పక్కన రాస్తారేమో. నేను చెప్తే వాళ్ళు రాశారు సార్. క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్తే. అవును సార్. నువ్వు డిగ్రీ చదివినావు, డిగ్రీ చదివి ఇల్లు కట్టుకున్నావు. డిగ్రీ చదివి ఇల్లు కట్టుకున్నాను సార్. మరి నేను చాకలేనని చెప్పి భార్య వదిలేసిపోయింది గుడ్డని అని చెప్పి. ఇంట్లో పొజిషన్ ఏం లేదు. ఇప్పుడు అన్నదమ్ముళ్ళ కొట్లాడుకుంటే ఇక్కడ వచ్చి పొందాను. ఇక్కడ నన్ను హ్యాపీగా ఉంటానని అని చెప్పి అనుకుంటే ఇక్కడ కూడా వచ్చి ఇదే తలకేటది. తెచ్చిన అప్పు కూడా ఇంకా కట్టలేదు. ఫైనాన్స్ లో కూడా తెచ్చుకుంటా. తెచ్చిన అప్పు కాయిదాలు కూడా దాంట్లో ఏం కాయిదాలు లేవు, ఏం లేవు. వాళ్ళు వచ్చి అడిగితే ఏమని ఇవ్వాలి. 1-2 అడుగుతారు సార్. మాకు మేమున్నాం, భయపడకు. మేమున్నాము. నీకు సర్టిఫికేట్ వస్తాయి, మీ ఇల్లు వస్తుంది, నడుచుకుంటూ వస్తాయి, ఇల్లు కూడా వస్తుంది. ఏం భయపడకు. ఇలా మీలాంటి పరిస్థితి ఇంకా దేశంలో మళ్ళీ ఎవరికి రావద్దు. అయ్యేంత వరకు మేము ఉంటాం. మేము నువ్వేం భయపడకు. మీ సర్టిఫికేట్లు అన్నీ చేపిస్తాం. మా వాళ్ళు సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేస్తాము. యూనివర్సిటీకి అప్లై చేసి యూనివర్సిటీ నుంచి మళ్ళీ తెప్పిస్తాం. యూనివర్సిటీ తెప్పిస్తాము. అమ్మా నీకు ఇక్కడ నేను జాబ్ ప్లాన్ చేస్తాం. నువ్వేం బాధపడదు. రజ కూడా అని చెప్పి భార్య ఇచ్చిపెట్టిపోయిందంట. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అన్నదమ్ములు పంచాయతీ వచ్చినాడు. భార్య పోయింది. కులం చూసి వెళ్ళిపోయింది. వికలాంగుడని వెళ్ళిపోయాను. కట్టుకుని ఇల్లు కుల కొట్టేసి. ఎంత దారుణం. కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది. తోడబుట్టిన అన్నదమ్ములు కొట్టేలా కొట్టిరు. ఇక్కడ సంఘంలో వచ్చి బతకదామంటే ఈ పరిస్థితి చేసింది గవర్నమెంట్. ఉన్న గూడిని కూలగొట్టింది సార్. ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఎక్కడెక్కడ ఆ ఊర్లో సరిగా చూడకపోతే, కుటుంబం సరిగా చూడకపోతే, కులాలకు అతీతంగా అందరూ వచ్చి సంఘం ఏర్పడి ఉన్నారు. ఇంక అందరం మనం బతుకుదామని, అందరం బతుకుదామని చెప్పి దివ్యాంగుల కాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ కూడా కూలగొట్టేసి 7 ఏళ్ళైందా? 12 సంవత్సరాల క్రితం చిన్న రూమ్ సార్. 10 పిల్లలు నీ కాళ్ళు చూసి అన్న అదేరా బాబు. కలికాలం రావాలి వాళ్ళకి. జనాలను చూసి అందరు రానింగే చుట్టుపక్కల అందరం మళ్ళా అందరు దగ్గర మీ దగ్గర ఎవ్వరు రారుగా. మిమ్మల్ని ముట్టుకుంటే మాడి మసైపోతారు. మిమ్మల్ని ముట్టుకుంటే మాడి మసైపోతారు. ఇప్పుడు మీకు నష్టం జరిగిండొచ్చు, వాళ్ళే కట్టియాలి. వాళ్ళు కట్టించేంటారు. పోరాటం ఆగదు, గుర్తుపెట్టుకో. వాళ్ళే వచ్చి కట్టియాలి. మీకు మంచి ఎట్లా కొలగొడితే చెత్తలేసి ఇవ్వాలి. చెత్త వేసి ఇవ్వాలి పూర్తిగా. మళ్ళీ మీ దగ్గర కూడా రామని ఆయన తర్వాత జరుగుతుంది మీ గురించి. ఇప్పటిదాకా హైదరాబాద్లో పెద్ద ఎత్తున అన్న మాట్లాడినాము. హైదరాబాద్లో ఇండియా లెవెల్లో పోయింది. ఎవరైనా దివ్యాంగులు కళ్ళు కనబడవు, అన్నం ఎట్లా వండుకొని తింటారు అనేది బాధపడాలి. ఇట్లా ఎక్కడ తింటారు అన్నము అని. మనము కన్నులోనే ఓసారి రాళ్ళు దన్మంటాము, చీమలు మేము తింటాము, గురుగులు వాడి తింటాయి హోటల్లో వాడితే. అడిగిపోతాయి. ఏం కనపడండి, దేవుని మొక్కి తింటారు ఏదన్నా కానీ. కళ్ళు కనపడతలేవు ఎట్లా అని వాళ్ళకు ఇంకా మంచి మంచి పరికరాలు తెచ్చి ఎవరు చేయాలి. కానీ ఈ పెన్షన్ పైసలతో కట్టుకున్న ఇళ్ళను కూలగొడితే నైట్ ఇట్లా. ఇగో ఈయన చూడు, ఈయన కాలు చూడు. ఇగో కళ్ళు కనపడాలి. కళ్ళు కనపడాలి. ఆయన కళ్ళు కనపడవు. అదే రోజు కట్టే ఆయనకి. ఈయన కళ్ళు కనపడవు, ఆయన కళ్ళు కనపడవు, ఆయన కళ్ళు కనపడవు. ఆయనకు ఈ అమ్మాయికి కళ్ళు కనపడవు. ఏం పేరు పాప? శివ. నీ పేరు?
అనిత, నా పేరు కల్లమ్మ. కల్లమ్మ, అనిత, మూగ. ఈమె మూగ, మాటలు రాదు. 3 ఏళ్ళ సార్ ఇల్లు కట్టుకుంటే రాత్రి గుల కొట్టారు సార్. 3 ఏళ్ళ ఇల్లు కట్టామేది ఇవి రాత్రి గుల కొట్టారు సార్. నిన్న రాత్రి 3 ఏళ్ళ తర్వాత నిన్న రాత్రి గుల కొట్టారు. ఈయన కాళ్ళు లేవు. ఈయన భార్య 11-12 సంవత్సరాలు సార్ ఇల్లు కట్టుకొని చిన్న రూమ్ కట్టుకొని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు. కరెంట్ బిల్లు ఉంది, నల్ల కనెక్షన్ ఉంది, ఈమె బిడ్డ భార్య నిన్న ఏడ్చింది పాప. ఆయన నోరు లేదు. శైలతో మాట్లాడు. శైలతో నేను చెప్తాను. చెవులు పడవు, మాటలు రావు. వీళ్ళు దొరుకుతున్నారు. వీళ్ళు చూడండి. బేస్మెంట్ సార్ 4 ఏళ్ళ బేస్మెంట్ సార్ కట్టి పూరి భూమి మొత్తం చేస్తాను. ఆ? నైట్ వరకు ఉండిపోయినా నేను 3 గంటలకు వచ్చి భూమి మొత్తం చేసి నీ పేరమ్మా? ఆమె అడ్డం పడితే కూడా నీళ్ళు పోసి వాళ్ళే పోలీసులు నీళ్ళు పోసి తీసుకుపోయి ఇంట్లో వేసి తలముచ్చి గడబెట్టి కూలగొట్టారు సార్. ఆమెకు లోపల వేసుకున్నాడు. లోపటేసి ఆమె పండుకొని ఏడ్చి కాలు ముక్తి వినకుండా లోపటేసి మళ్ళీ నాకు దమ్మైతుంది అంటే నీళ్ళు పోసి లోపటేసారు సార్. చీకట్లో మేము గమ్మ కూర్చున్నాం సార్. చీకట్లో సార్ బయటికి దొబ్బిండ్రు. కరెంటు లేదు సార్. కరెంట్ కరెంటు లేదు సార్. గమ్మ కూర్చున్నాం మేము. కట్ చేసాం సార్. 2 సార్లు కరెంట్ కట్ చేసి కూలగొట్టింది సార్. 2 సార్లు కరెంట్ కట్ చేసి డిపార్ట్మెంట్ పిలిచారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా ఎంబడే తెచ్చుకున్నారు పిలుచుకొని. గమ్మ కూర్చున్నాం సార్. కరెంట్ కట్ చేసి కూలగొట్టింది. మరి కూలగొట్టిన బయట సర్టిఫికేట్లు ఇట్లా అన్ని దాంట్లోనే ఉన్నాయి సార్. ఏ సర్టిఫికేట్లు స్టడీ సర్టిఫికేట్లు ఏమి లేవు. కాగితాలన్నీ దాంట్లోనే పెట్టాయి. కనిపిస్తుంది సార్. పొద్దుగాల కాగితాలు లేదు, ఏం లేవు సార్. సిలిండర్ అంతా దాంట్లోనే వాడు. మేము ఉన్నాము. మేము ఉన్నాము. ఏం సర్టిఫికేట్?